ఏంటో నన్ను కింద కూర్చోబెడుతున్నారు భోజనానికి కూర్చోబెట్టినట్టు ఎంతసేపు నుంచో ఉన్న కోరిక ఈయన నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వడమే పెద్ద విషయం. ఫైనల్లీ ఈ రోజు ఈ గిఫ్ట్ అయితే వచ్చింది అనమాట. నిజంగా చాలా చాలా హ్యాపీ. చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా బాగా నచ్చింది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఒక యూట్యూబర్కి హస్బెండ్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తే ఓ రేంజ్లో ఉంటుంది మరి. సో ఆ రేంజ్ క్రియేటివిటీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేసేయండి. పైన ఉన్న క్యాప్షన్ చూసి తన గిఫ్ట్ ని గెస్ చేయాలి. సో మీరు కూడా ట్రై వ్యాలంటైన్స్ డే. I'll be there with you in each and every step of your life. Happy Valentine's Day. చదవండి ఆ క్యాప్షన్ ఏంటో. ఫస్ట్ మీరు ఇంగ్లీష్ చదవండి, తెలుగు చదివేసారు చెప్పేశాడు ఆదిత్య. నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి? మనిషివా పశువా నువ్వు? ఇది కూడా సర్ప్రైజ్ అండి. ఏంటో క్రికెట్ బ్యాట్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం క్రికెట్ బ్యాట్ హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య అన్ని షాపింగ్ రిలేటెడ్గా వీడియోస్ షేర్ చేస్తున్నాను కదా. సో ఇలా ఎందుకు మన ఛానల్ అయింది అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. లైక్ నా యూట్యూబ్ జర్నీ, నేను నా యూట్యూబ్ జర్నీ సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నానా, లేదంటే యూట్యూబ్ జర్నీ ఒక ఫెయిల్యూరా, సక్సెస్ ఆ ఫెయిల్యూరా, సింపుల్గా చెప్పాలంటే సక్సెస్ ఆ ఫెయిల్యూరా, లేదు అనుకుంటే యూట్యూబ్ జర్నీలో నాకు పేమెంట్ వచ్చిందా రాలేదా, నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. అలాగే నేను వ్లాగ్స్ నుంచి షాపింగ్కి ఎందుకు షిఫ్ట్ చేశాను, ఇవన్నీ కూడా వీడియోలో నెక్స్ట్ షేర్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. స్టే ట్యూన్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజు నేను మళ్ళీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ చూసి ఎక్కడో ఉన్నాను అనుకోకండి, నేను మన ఇంట్లోనే ఉన్నాను. కాకపోతే బాల్కనీలోకి వచ్చాను అనమాట. ఎందుకు బాల్కనీలోకి వచ్చి కొత్తగా మాట్లాడుతున్నారు అంటే, సో ఈరోజు తమ్నైల్లో మీరు చూసే ఉంటారు కదా, వ్యాలంటైన్స్ డే స్పెషల్ వ్లాగ్. కాకపోతే వ్యాలంటైన్స్ డేకి నేను మా వారికి ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో యాజ్ యూజువల్ ఈరోజు కూడా తనకు ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ దానికోసం ఈరోజు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట. ఇంతకుముందు ఒకటి వీడియో నేను షేర్ చేశాను, వ్యాలంటైన్స్ డే కోసం అని చెప్పి ఒక గిఫ్ట్ అయితే పర్చేస్ చేశాను. కాకపోతే ఆ గిఫ్ట్ ఏంటి అనేది రివీల్ చేశాను. ఎందుకు రివీల్ చేశానంటే, వ్యాలంటైన్స్ డేకి ఎవరైతే చాలా తక్కువ ప్రైస్లో అండర్ 100 రూపీస్లో ఎవరైతే గిఫ్ట్ కొనాలనుకుంటారో సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను గిఫ్ట్ ఏంటి ఇస్తున్నాను అనేది రివీల్ చేసేసాను. సో రివీల్ చేసేసిన తర్వాత ఆయన మరి వీడియో చూసే ఉంటారు కదా, నాకు చెప్పకపోయినా కూడా. సో అదే గిఫ్ట్ ఇస్తే ఇంకా తనకి పెద్ద కిక్ ఉండదు అనమాట. అందుకని చెప్పి దాంతోపాటు ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను. సో ఈ గిఫ్ట్లో స్పెషల్ ఏంటంటే, లైక్ ఆ గిఫ్ట్ పైన ఉన్న క్యాప్షన్ చూసి తన గిఫ్ట్ని గెస్ చేయాలి. సో మీరు కూడా ట్రై చేయండి. గిఫ్ట్ పైన నేను ఒక చిన్న క్యాప్షన్ పెట్టాను. ఆ క్యాప్షన్ చూసి గిఫ్ట్ ఏంటి అనేది మీరు గెస్ చేయగలగాలన్నమాట. సో చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. మీరు ఎవరు చీట్ చేయకుండా ఫస్ట్ వీడియో కంప్లీట్ చేయకుండా ఆ క్యాప్షన్ చూడగానే నాకు పాజ్ చేసి కామెంట్ చేయండి. మీరు కరెక్ట్ చెప్పారో లేదో, చెప్పగలిగారో లేదో, అసలు మీరైనా గెస్ చేయగలుగుతున్నారో లేదో చూద్దాము. సో కొంచెం చిన్నగా బుర్ర పెడితే వచ్చేస్తుంది, అది పెద్ద విషయం ఏం కాదు. సో చూద్దాము. అండ్ ఇప్పుడైతే గిఫ్ట్ ఇచ్చి తనకి అలా బయటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. అండ్ అవుట్ఫిట్ గురించి వచ్చేస్తే, మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అన్నట్టు, నేను ఒక అవుట్ఫిట్ ఈసారి వ్యాలంటైన్స్ డే అంటే ఎప్పుడు మనకు గుర్తొచ్చే కలర్స్ రెడ్ అండ్ బ్లాక్. అంటే బోల్డ్ కలర్స్ కాకుండా కొంచెం సింపుల్గా లైట్ కలర్స్, కాస్త సూతింగ్ కలర్స్ అలాంటివి వేసుకుందాము, చాలా కూల్గా కామ్గా చేసుకుందాము అన్నట్టుగా ప్లాన్ చేసి నేను ఒక అవుట్ఫిట్ కూడా వేసేసుకున్నాను అనమాట. దానికి సంబంధించి నేను షార్ట్ వీడియో కూడా చేసేసాను. కానీ నిజంగానే ఇందాక చెప్పినట్టుగా మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటాడు. అది ఏమైందంటే వేసుకున్నాక నాకు బాగా లూజ్ అయిపోయింది అనమాట. సో దానివల్ల అది నేను వేసుకోలేకపోయాను. ఇంకా ఫైనల్లీ ఏది బాగుంటుంది అని ఆలోచించి నా దగ్గర ఉన్న డ్రెస్సెస్లో ఈ బ్లాక్ డ్రెస్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇదైతే వేసుకున్నాను అనమాట. సో ఈ బ్లాక్ అవుట్ఫిట్లో మొత్తానికి రెడీ అయిపోయాను. సో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి గిఫ్ట్ అయితే ఇచ్చేద్దాము. సో యా,
అర్థమైపోయింది కదా. ఈ రోజు ఈ వీడియోలో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే ఫర్దర్గా నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఎంచక్క మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి వ్లాగ్స్ మాత్రమే కాదు, ఎక్కడ వైజాగ్లో ఎక్కడ తక్కువ ప్రైస్కి షాపింగ్ ఉంటుంది, ఆన్లైన్లో ఎక్కడ తక్కువ ప్రైస్కి షాపింగ్ ఉంటుంది, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఛానల్లో షేర్ చేస్తుంటాం అనమాట. సో అది మన ఛానల్ గురించి. సో ఇంకెందుకు లేట్, స్టే ట్యూన్ టు ఆ ఛానల్. అండ్ ఇప్పుడైతే వ్యాలంటైన్స్ డే స్పెషల్ సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వాళ్ళు ఇప్పుడు అక్కడ చెస్ ఆడుతున్నారనమాట. నా గిఫ్ట్స్తో అయితే నేను రెడీ అయిపోయాను. సో క్యాప్షన్ చూసి ఆయన అసలు గెస్ట్ చేస్తారో లేదా గిఫ్ట్ ఏంటి అనేది చూద్దాము. సో వెళ్దాం పదండి. అదేంటి ఇప్పుడేంటి వీడియో చెప్తాను. ఏంటి గిఫ్ట్స్? గిఫ్ట్స్ ముందు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. గుర్తులేదు అని అనుకుంటున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. గుర్తుందా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. గుర్తున్నా మనకి ఏం ఫరక్ పడదు కదా, ఎప్పుడు గిఫ్ట్లు ఇచ్చేది నేనే కదా. ఓపెన్ చేసి చూడండి. బాబు కొంచెం గట్టిగా. అప్పుడప్పుడు నేను కూడా సర్ప్రైజ్ చేస్తుంటా. ఇంకే ఏంటి గిఫ్ట్? మీరు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఒకటైతే గెస్ట్ చేయగలుగుతారు. ఒకటైతే గెస్ట్ చేసేస్తారు అనుకుంటున్నాను. ఇది అది గెస్ట్ చేస్తారా? ఇది నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఆల్రెడీ ముందే వీడియోలో పెట్టాను, చూడలేదా మీరైతే? చూసాను. ఏంటది? ఇది మేబీ ఫోటో ఫ్రేమ్ అయ్యి ఉండొచ్చు. అందుకే నేను కొత్త గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. కాదా? అందుకే మరి ఓపెన్ చేసి చూడండి. మీకు నా ప్యాకింగ్ త్వరగా చేస్తాను. అంతే అంటారా? మీరు చెంచడానికే టైం తీసుకుంటున్నారు. అది ఎప్పుడుదో చెప్పండి. ఇది మీ సాయి ఫోటో చూపించండి ఒకసారి ఎలా ఉందో. ఇదా? ఇది సాయి పెళ్లి రోజు అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సాయి పెళ్లిలోనే. మా తమ్ముడు పెళ్లిలో, మా పెళ్లిలో మేమైతే అసలు అంత చక్కగా ఫొటోస్ తీసుకునే టైం కానీ అంత ఫ్రీడమ్ కానీ లేదనమాట. అంత మెచ్యూరిటీ కూడా లేదు, తీసుకోవాలి ఇదే టైం మెమరీస్కి అన్నట్టుగా. సో మా తమ్ముడు టైంకి తీసుకున్నాము. ఇది నేను నా కోసం అని చేయించుకున్న సింగిల్ ఫోటో అనమాట. సో అసలు వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పి క్వాలిటీ చెక్ కోసం ఫస్ట్ అయితే ఈ ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాను. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ కాస్ట్ ఎంతో తెలుసా? తెలియదు. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి దీనికి బ్యాక్ స్టాండ్ కూడా వస్తుంది చూడండి. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 80 రూపీస్ పడుతుంది అనమాట. చూడండి, బాగుంది కదా 80 రూపీస్కి. సో 80 రూపీస్కి మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్స్ అయితే వస్తున్నాయి. సో కావాలనుకుంటే వాళ్ళ ఇన్స్టా పేజ్ని నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు తిరిగేయండి. సో అది నేను సింగిల్ ఫోటో పెట్టుకున్నాను అనమాట. అది చెక్ చేయడం కోసం పెట్టుకున్నాను ఎలా వస్తుందని చెప్పి. క్వాలిటీ ఓకే బాగుంది అనిపించిన తర్వాత అప్పుడు మా ఇద్దరి ఫొటోస్ అయితే పెట్టాను. సో మొత్తానికి నాకు చాలా బాగా అనిపించింది. అందుకే నేను ముందే రివీల్ చేసేసాను అనమాట గిఫ్ట్ ఏంటి అనేది. ఎందుకంటే మీరు ఎవరైనా కూడా ఒకవేళ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక 80 రూపీస్లో అసలు మనకి గిఫ్ట్ అనేది వస్తుందా? సో 80 రూపీస్కి ది బెస్ట్ గిఫ్ట్ ఇదే అనిపించింది నాకు. అందుకని ఇదైతే నేను షేర్ చేశాను. ఇది మీకు ముందే షేర్ చేసేసాను. ఆయనకి అది తెలిసిపోతుంది కాబట్టి ఇంకొక గిఫ్ట్ కూడా పక్కన ఇచ్చాను అనమాట. సో ఇంకొక గిఫ్ట్ ఆయన గెస్ట్ చేయగలుగుతారో లేదో చూద్దాము. సో ఇంకొక గిఫ్ట్ చూడండి. ఇదేంటి గిఫ్ట్? గెస్ట్ చేయండి. మరి దాని మీద ఏదో రాసింది చదవండి. ఆ క్యాప్షన్ బట్టి మీరు గెస్ట్ చేయాలి ఆ గిఫ్ట్ ఏమై ఉంటుంది. ఆ క్యాప్షన్ తీసి చదవండి. మొదటి మీకు చూపెడుతున్నాను. సో అదనమాట గిఫ్ట్. దానిపైన ముందు వెనక తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో క్యాప్షన్ అయితే రాశాను. ఆ క్యాప్షన్ చూడగానే ఆయన గెస్ట్ చేయాలన్నమాట. సో చదవండి ఆ క్యాప్షన్ ఏంటో. ఫస్ట్ మీరు ఇంగ్లీష్ చదవండి, తెలుగు చదివేసరికి తెలవదు. ఇంగ్లీష్లో చూసి గెస్ట్ చేయగలుగుతారేమో. I will be there in each and every step of your life.
హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పి దానికి ఒక క్యాప్షన్ రాశాను. అంటే దాన్ని బట్టి గెస్ట్ చేయండి అసలు గిఫ్ట్ ఏమై ఉంటుందని. చెప్పేస్తున్నానమ్మా. నెక్స్ట్ తెలుగులో చదవండి. నువ్వు వేసే ప్రతి అడుగులో నీకు తోడుగా, నీకు నీడగా, నీ జీవితానికి జోడుగా ఎల్లప్పుడూ నీతోనే ఉండే హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఇది చూసానా మీరు గెస్ట్ చేయాలి. యా అడుగులు అడుగంటున్నారు. పైకి చూస్తే ప్రతిగా ఉంది. ఏంటబ్బా అడుగు. చిన్న హింట్ ఇస్తున్నాను. అది మీరు రోజు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటారా? చెప్పేశాడు ఆదిత్య. ఏదో ఓట నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి? మనిషివా పశువా నువ్వు? వేసుకుంటారు అంటే బట్టలు కానీ చెప్పులు కానీ. ఆ రెండిట్లో ఒకటి. అయితే ఇవి చెప్పులు షూ అయ్యి ఉండొచ్చు. గెస్ట్ చేస్తారు, ఇంకేముంది గెస్ట్ చేస్తారు కళ్ళు మూసుకొని తెరిచేలోపు. యాక్చువల్ గా ఆదిత్యకు తెలుసు, ఆదిత్య చెప్పాడు అందుకే గెస్ట్ చేస్తారు, లేకపోతే గెస్ట్ చేయలేరు. కానీ ఓపెన్ చేయండి. చెప్పులా కాదు, అవి కాదిమ్స్ చెప్పులు. కాదిమ్స్ బ్రాండ్ రీసెంట్ గా సేల్ ఒకటి కండక్ట్ చేశారనమాట. సో అందుకని చెప్పి అక్కడ కాదిమ్స్ లో శాండిల్స్ అయితే తీసుకున్నాను. శాండిల్స్ కూడా కాదు, అది లైక్ డైలీ వేర్ తీసుకున్నాను అనమాట. ఆయన ఎప్పుడు తీసుకున్నా లైక్ ఆఫీస్ వేర్ కానీ ఏదైనా ఒకేషన్స్ కి సెట్ అయ్యేలాగా పార్టీ వేర్ కానీ తీసుకుంటారు, కానీ డైలీ వేర్ చెప్పులు ఎప్పుడు సరిగ్గా తీసుకోరు. ఎప్పటికో పాత చెప్పులు ఉన్నా వాడుకుంటున్నారు, మాకు కొంటారు తప్ప ఆయన ఎప్పుడు అలా కొనుక్కోరు అనమాట. సో అందుకు చెప్పి ఈసారి నేనే తీసుకుందాము అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. సో చూద్దాము ఆయనకి నచ్చుతాయో లేదో చూద్దాము. ఇంకా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా గిఫ్ట్ కొనొచ్చు కానీ చెప్పులు గిఫ్ట్ ఎందుకు కొనకూడదు అంటారో నాకు తెలియదు. కానీ కొంటే వాళ్ళకి సెట్ అవుతుందో లేదో మనం చెప్పలేము కాబట్టి కొనొద్దు అంటారు అనుకుంటా. ఏదైనా సరే చెప్పులు గిఫ్ట్ ఇవ్వకూడదు అంటారు, ఎక్కడో విన్నాను నేను. మీరు ఎవరైనా వింటే కనుక కామెంట్స్ లో షేర్ చేయండి. సో చెప్పులు గిఫ్ట్ ఇస్తే ఏమవుతుందంటే సైజ్ సెట్ కాదు కాబట్టి పెద్దవాళ్ళు వద్దంటారని నేను అనుకుంటున్నా. మరి ఏంటో రీజన్ అయితే నాకు తెలీదు. సో ఇప్పుడు హలో ఆగండి, సైజ్ చూడండి ఫస్ట్, చూపించండి. ప్రేక్షక మహాశైలారా చూడండి అవన్నమాట. సో రెగ్యులర్ బేసిస్ లో యూజ్ అవుతాయి, బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. మన అంతకన్నా తక్కువ ఉంటాయండి, కానీ అది కూడా ఇప్పుడు ఇంకా ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రైస్ ఉంటది అనమాట. సో ఆయనకి సరిపోతుందని అనుకుంటున్నాను. సరిపోయి ఆయన సైజ్ 10 అనమాట. ఒకసారి వెనక్కి చూపించండి. సరిపోయింది కదా అనమాట. వ్యాలంటైన్స్ డే కి నాది అయిపోయింది. నాకు ఇది కూడా సర్ప్రైజ్ ఏంటో దానికి చాలా కొత్తగా ఉందన్నమాట. కొంచెం పెద్ద ప్యాక్స్ వచ్చేయండి. ఏంటి ఇంత పెద్దది? ఏంటిది? క్రికెట్ బ్యాట్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. చిన్నది ఉండదు. క్రికెట్ బ్యాట్ వాడుకుంటావా? నా పేరు చూద్దాం. ఇదేంటిది? ఇది చాలా పెద్దది ఉంది, చాలా పెద్దది ఉంది ఇది కూడా. సో ఓపెన్ చేసి ఏంటి ఏమో నాకు ఇది నీ ప్రొఫెషన్ కి ఉపయోగపడే గిఫ్టా? నా ప్రొఫెషన్ కి ఉపయోగపడే గిఫ్ట్ అంట. సో కెమెరా అయితే ఇంత పెద్దది ఉండదు. కెమెరా కాదు, యూట్యూబర్ కి మెయిన్ గా ఉపయోగపడే ఇంపార్టెంట్ గిఫ్ట్స్. ఉండవలసిన గిఫ్టా? గిఫ్ట్ కాదు, అదే గ్యాడ్జెట్. ఇంత పెద్దవి ఏముంటాయి యూట్యూబర్ కి? లేదా మమ్మీ జంబలింగ్ వర్డ్ ఇవ్వండి. ఏమో అంటే నాకు కెమెరా కావాలి,
తర్వాత ట్రైపాడ్ కావాలి. ట్రైపాడ్ ఆల్రెడీ ఉంది. ట్రైపాడ్ కావాలా? అయితే ఇది ట్రైపాడా? అట్లా అయితే ఇది ట్రైపాడ్ అయి ఉంటది. తెచ్చిన గిఫ్ట్ ఇదేంటో చూద్దాము. చేద్దాం. ఇది ఇలా చూస్తే మజా ఉండదు. దీన్ని అసెంబుల్ చేసి నీకు గిఫ్ట్ గా సర్ప్రైజ్ చేస్తాం. ఓకేనా? అయితే ఇది రెండు ఒకటే అన్నమాట. ఆ రెండు ఒకే దానికి ఉపయోగపడతాయి. ఇదైతే ట్రైపాడ్ అని నాకు అర్థమైంది. ట్రైపాడ్ మేబీ ఈ సైజ్ లో అయి ఉండొచ్చు. సో చూద్దాము. అసెంబుల్ చేసి మనకు చూపిస్తారట. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఆ రూమ్ కి వెళ్ళి అసెంబుల్ చేసాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఏంటో నన్ను కింద కూర్చోబెడుతున్నారు, భోజనానికి కూర్చోబెట్టినట్టు. ఎంతసేపు ఏంటిది? రింగ్ లైట్. ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అనుకున్నదో ఇది. ఆదిత్య లైట్ల తలకి ఇవి మార్చు. అంటే దీంట్లో ఇంకా లైట్స్ తలక ఇది ఉంది. చూడండి ఫ్రెండ్స్, ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ ఇచ్చారనమాట. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, గెస్ట్ చేయలేదు. మన సీలింగ్ లైట్ లాగా ఇది కూడా చేంజ్ అవుతుంది. అన్నిసార్లు మార్చుకో. ఒక్కొక్కటి ఒక నిమిషం వెయిట్ చేయి. ఉంచు. ఓకే, 3 షేడ్స్ వస్తున్నాయి మొత్తం. ఇది ఇలా పెడదాం. ఓ, ఇదొక షేడ్, ఇంకో షేడ్, ఇది ఇంకో షేడ్. ఓహో, ఇది ఇంకో షేడ్ మొత్తం. ఇప్పుడు చూపించు. అదొక షేడ్, అదొక షేడ్, 2 3 బాగుంది, చాలా బాగుంది. ఇది అసలు యాక్చువల్గా ప్రతి యూట్యూబర్కి ట్రైపాడ్ అనేది కంపల్సరీ. సో ప్రతి యూట్యూబర్కి కామన్గా ఉండాల్సిన ఐటమ్స్ ఏంటంటే, నేను చెప్తాను, యూట్యూబ్ జర్నీ వీడియో కూడా షేర్ చేస్తాను, రండి మీరు కూర్చొని. యూట్యూబర్ ఎవరికైనా కూడా కామన్గా కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. లైక్ ఒక ట్రైపాడ్ కానీ, కెమెరా కానీ, ఇటువంటివి కంపల్సరీ ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు నా ఛానల్ స్టార్ట్ చేసి మోర్ దాన్ 2.5 years అవుతుంది కదా, 2.5 years అయిపోతుంది. ఇప్పటి వరకు నేను నార్మల్గా నా దగ్గర ఉన్న చిన్న ట్రైపాడ్తో అలా మెయింటైన్ చేసేస్తున్నాను, మేనేజ్ చేసేస్తున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా ట్రైపాడ్ ఒకటి. ఇది చూడండి, మీకు ఇది చూస్తే తెలుస్తుంది, చాలా మంచి స్ట్రాంగ్గా ఉందన్నమాట ఈ ట్రైపాడ్. చూడండి, ఇటువంటి ట్రైపాడ్ కొనాలంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది అని ఆలోచించి నేను తీసుకోలేదన్నమాట. అంటే మా వారు కొనరని కాదు, ఇప్పుడు కొన్న ఆయన ఎప్పుడు కొనమన్నా కొంటారు. కాకపోతే ఏంటంటే దీని మీద పెద్ద ఇన్వెస్ట్ చేయడం నాకు అంత ఇష్టం లేదనమాట. ప్రెసెంట్ ఒక చిన్న దాంతో, నాకు స్టార్టింగ్లో మెయిన్ దీని గురించి తెలియలేదనమాట. నేను చిన్న సైజ్ ట్రైపాడ్ అయితే తీసుకున్నాను, దాని పిక్చర్ యాడ్ చేస్తాను. సో దాంతోనే మెయింటైన్ చేసేసాను. ఎప్పుడు ఈయన అంటూ ఉంటారు, లైక్ ట్రైపాడ్ ఉంటే బాగుంటుంది, రింగ్ లైట్ ఉంటే ఇంకా ఫోకస్ బాగుంటుంది, సో దానివల్ల నీ వీడియోస్ మంచిగా వెళ్తాయి, కొంచెం ట్రై చేయు అని చెప్పేసి. కానీ నేను ఎప్పుడూ అంత పట్టించుకోలేదు. కొనాలని అయితే అనిపించదు. మధ్యలో మీరు ఒకసారి ఆర్డర్ పెట్టారు కదా, పెట్టాము, కాకపోతే అది సరిగ్గా పని చేయలేదని రిటర్న్ చేసి. రింగ్ లైట్ ఇంతకు ముందు కూడా ఆర్డర్ చేశాడు, ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేయలేదు, కానీ రింగ్ లైట్ ఆర్డర్ చేశారనమాట. కాకపోతే అది పెద్దగా వర్క్ చేయలేదన్నమాట. అంటే పెద్దగా ఏంటి, అసలు కంప్లీట్గా వర్క్ చేయలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టేశాము. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాకు ఇలా రింగ్ లైట్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు బ్యాక్ కనిపిస్తుంది చూసారా, ఫోకస్. సో యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా రింగ్ లైట్తో, ఇంతకుముందు నేను ఎప్పుడైనా వీడియోస్ చేసినప్పుడు చూడండి, ఎన్ని లైట్స్ ఉన్నా సరే మన ఫోకస్ తక్కువగా కనిపిస్తుంది అనమాట, వీడియో క్వాలిటీ తక్కువ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు చూసారా, ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసరి ఒక్క రింగ్ లైట్ మాత్రమే ఉందన్నమాట. అయినా చూసారా ఎంత మంచి ఫోకస్ వచ్చిందో. సో ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఫైనల్లీ వ్యాలంటైన్స్ డేకి ఈయన నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వడమే పెద్ద విషయం. అది కూడా ఇన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్న గిఫ్ట్ అనమాట. ఎన్నాళ్ళ నుంచో ఇది తీసుకుందామో అనుకుని చెప్పి ఇలా డ్రాగ్ చేసేస్తున్నాను. సో ఫైనల్లీ ఈరోజు ఈ గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. నిజంగా చాలా చాలా హ్యాపీ, చాలా చాలా నచ్చింది. కార్ కన్నా పెద్ద గిఫ్ట్ ఇంకేం ఉండదు, కానీ కార్ అయితే ఓకే, నాకు అది కూడా సాటిస్ఫైడ్. కాకపోతే ఇది మాత్రం ఇంకా అనమాట. సో నా ప్రొఫెషన్లో ఇది ద మోస్ట్ నీడెడ్ థింగ్ కాబట్టి, మస్ట్ హ్యావ్ ఐటమ్ కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.
నాకు చాలా బాగా నచ్చింది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇదనమాట మా వ్యాలంటైన్స్ డే. ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి బయటకు అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో మేమిద్దరం ఈరోజు లైట్ కలర్స్ వేసుకుందాము, చాలా కామ్గా కూల్గా సూతింగ్ కలర్స్తో ప్లాన్ చేద్దాం అనుకున్నాను. నా డ్రెస్ అలా లూజ్ అయిపోయింది, ఈయనకి లూజ్గా ఉంటే అస్సలు నచ్చదు. ఇంకా అందుకే నేను నా డ్రెస్ చేంజ్ చేస్తాను. అనుకోకుండా ఈయన కూడా బ్లాక్ వేసుకున్నాను అనమాట. ఇది కోఇన్సిడెన్స్, ఖచ్చితంగా కోఇన్సిడెన్స్. మా ఆదిత్య చూడండి, ఆదిత్య ఏ డ్రెస్ వేసుకున్నాడు. ఆదిత్య అది కూడా కోఇన్సిడెన్సే. అది నేనే ఇచ్చాను. ఆదిత్య డ్రెస్ అయితే నేనే ఇచ్చాను, కానీ ప్లాన్ చేసి బ్లాక్ అయితే ఇవ్వలేదు. నేను పింక్ వేసుకుందాం అన్నప్పుడు ఆదిత్యకి ఇది ఇచ్చాను. ఓకే బాగానే ఉంటుంది, ఏదైనా పర్లేదని. సో మొత్తానికి ఇలా మ్యాచ్ అయింది అనమాట. సో ఎనీవేస్ ఈ వ్యాలంటైన్స్ డేకి నా ఛానల్కి వెలుగు దింపారనమాట మా వారు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. అండ్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మేమైతే బార్బిక్యూకి వెళ్ళిపోతున్నాం. సో మేము అబ్సల్యూట్ బార్బిక్యూస్కి వచ్చామన్నమాట. వ్యాలంటైన్స్ డే స్పెషల్ అవుటింగ్ లాగా అని చెప్పేసి అక్కడ మంచిగా వ్యాలంటైన్స్ డే సందడి కనిపిస్తుంది. చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. ఇంతకుముందు వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ కపుల్సే వచ్చేవారు. లవ్ అంటే ఓన్లీ ఇద్దరి మధ్య, ఒక కపుల్ మధ్యనే అని ఇంతకుముందు ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు జనాలు అందరూ కూడా చాలా ఎదుగుతున్నారనమాట. లవ్ అంటే ఓన్లీ కపుల్స్ మధ్యనే కాదు, ఫ్యామిలీ మధ్య కూడా ఉండే రిలేషన్ని మనం వ్యాలంటైన్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలా అది నిజంగా ఆ రోజు బార్బిక్యూలో కనిపించిన ఎంతోమంది ఫ్యామిలీసే నిదర్శనం అనమాట. సో చాలామంది ఫ్యామిలీస్ చక్కగా వచ్చారనమాట. అండ్ నేను ఎక్కువ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు బార్బిక్యూలో. లైక్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. లంచ్కి వెళ్ళాం మేము. సో దట్ కొంచెం కడుపు నిండా తినొచ్చని. నైట్ అయితే డిన్నర్ టైంలో ఎక్కువ తినలేం కదా. అండ్ బార్బిక్యూకి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను స్టార్ట్ చేసేది వచ్చేసి దహీపూరితో స్టార్ట్ చేస్తాను. అండ్ ఎండ్ చేయడం వచ్చేసి పాన్ ఐస్ క్రీమ్తో ఎండ్ చేస్తాను అనమాట. నాకు ఈ రెండు ఫేవరెట్ ఐటమ్స్, నాకు చాలా ఇష్టం. అండ్ మా వారు వచ్చేసి ఫిష్ ఎక్కువగా తింటూ ఉంటారనమాట, తనకు అది చాలా ఇష్టం. సో మొత్తానికి మా లంచ్ ఈరోజు ఇలా ఎండ్ అయిందనమాట. చాలా చాలా హ్యాపీగా వ్యాలంటైన్స్ డే రోజు అన్నీ నేను ప్లాన్ చేసింది ఒకటి, కానీ అంతకన్నా కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎండ్ అయింది. మొత్తానికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన గిఫ్ట్ ఇవ్వడమే నాకు సర్ప్రైజ్ అనుకుంటే అది నాకు కావాల్సిన ఐటమ్ ఇచ్చి ఇంకా సర్ప్రైజ్ చేసేసారు. ఒక అమ్మాయి క్రియేటివ్గా ఆలోచిస్తే యూట్యూబర్ అయితే, మరి ఆ యూట్యూబర్ హస్బెండ్ క్రియేటివ్గా ఆలోచిస్తే ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వగలుగుతారనమాట. సో నాకైతే మాత్రం నిజంగా చాలా చాలా బాగా నచ్చేసింది నా గిఫ్ట్ అయితే. చాలా చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. ఇది వాళ్ళ వీడియో అయితే. బార్బిక్యూకి వెళ్ళి వచ్చేసి నేను పెద్దగా షూట్ చేయాలని కూడా అనుకోవట్లేదు, ఒక మంచి మూడ్లో ఉన్నాను అనమాట. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలా, షాపింగ్ వీడియోస్ ఇవి ప్యారలల్గా ఉండాలా, ఇదేంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.